హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోనే ఖాళీగానే ఉంటున్నా కదా, చెప్పాను కదా మీకు నేను వీడియోస్ ఏమేమి నేను కుక్ చేసే వీడియోలు పెడతానని చెప్పి నేనైతే పెడుతున్నా. ఈరోజు ఒక వీడియో పెడుతున్నా. ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ గోంగూర కర్రీ. నెక్స్ట్ వచ్చేసి గోంగూర టమాటా ముందు స్టార్టింగ్లోనే ఉడికించుకోవాలి. బాగా కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్న తర్వాత గరిటతో కన్నా ఇగో ఇట్లాంటిది ఉంది కదా, దాంతో బాగా కలిపి 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 రుబ్బితే మెత్తగా అయిపోద్ది ఫ్రెండ్స్. అసలు ఆకులు కూడా ఎక్కడ కనిపించవు. చాలా అంటే చాలా బాగుంటుంది. అరే గోంగూరలో ఏదో ఉంది, ఇంతకుముందు నేను గుడ్లు వచ్చాను, దాని తొక్కు ఎగిరి పడి ఉంటుంది అందులో. అంటే గోంగూర ఒలిచేటప్పుడు పడి ఉంటుంది, నేను చూసుకోకుండా బై మిస్టేక్లో వేసేసిన. దాన్ని ఇప్పుడు ఎలా అయినా మనం తీసేస్తాంలేండి, పర్వాలేదు, మీరేం కంగారు పడకండి. ఏదో పడిపోయి రుబ్బేస్తుంది ఏంటి ఈమె అనుకోకండి, అది తీసేద్దాం. తీసేసిన తర్వాత ముచ్చట తర్వాత పక్కన పెట్టేసండి, అది ఎలాగో తీసేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఏమైందంటే, నైట్ మేము చికెన్ కర్రీ వండాము. చికెన్ కర్రీ వండితే చికెన్ కర్రీ చాలా వరకు మిగిలిపోయిందనమాట. మిగిలిపోతే ఇంకా దాన్ని అలా పడేయడం ఇష్టం లేకుండా ఇంకా గోంగూరలు వేసి పొద్దున్నే కూడా అది మంచిగా వండుకొని తిందామని ప్లాన్ అయితే నైట్ వరకు మేము వేసేసుకున్నాము. ఇప్పుడైతే దానికోసమనే గోంగూర టమాటా బాగా ఉడికించి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి మంచిగా ఉడికించి బాగా కలిపి 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 మంచిగా దగ్గరికి అయినట్టు చూసుకున్న తర్వాత ఇందులో మనం నైట్ ఉంచుకునే చికెన్ వేసేసి మంచిగా కలిపి నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొంచెం చింతపండు పులుపు వేసేసి గరం మసాలా, కొంచెం చికెన్ పౌడర్ వేసి దించేయాలి. కొత్తిమీర వేసి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఫుల్ వీడియో కావాలంటే నేను చెప్పిన మీకు అర్థం అవ్వకపోవచ్చు, ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, పోయి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఏం కూర కూడా కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ బాయ్.